మహిళల అభివృద్ధితోనే సమాజం పురోగతి సాధిస్తుందన్న బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మాటలకు అనుగుణంగా తమ ప్రజా ప్రభుత్వం పనిచేస్తోందని కామారెడ్డి జిల్లా ఇన్ఛార్జి మంత్రి సీతక్క అన్నారు. కామారెడ్డి పట్టణంలో నిర్వహించిన మహిళా శక్తి సంబరాల్లో ఆమె పాల్గొన్నారు. 1 కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయాలనే ఆలోచనతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పనిచేస్తున్నారని, ఇందులో భాగంగానే మహిళా సంఘాలతో సోలార్ విద్యుత్, పెట్రోల్ పంపుల తదితర వ్యాపారాలను ప్రారంభిస్తున్నామని తెలిపారు. ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు భవన నిర్మాణం కోసం ఇసుకను ఉచితంగా అందిస్తున్నామని కామారెడ్డి కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ తెలిపారు. దీనికోసం లబ్ధిదారులు పంచాయతీ కార్యదర్శికి దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఇసుక రవాణాకు అవసరమైన రవాణా ఏర్పాట్లు లబ్ధిదారులే చేసుకోవాలని పేర్కొన్నారు. అదేవిధంగా ఇందిరమ్మ ఇళ్లకు మొరం అవసరమైన వారు పంచాయతీ కార్యదర్శి సిఫార్సుతో ట్రాక్టర్కు 300 రూపాయలు, టిప్పర్కు 1200 రూపాయల చొప్పున డీడీ రూపంలో చెల్లించి మొరం అనుమతి పొందవచ్చని తెలిపారు. గ్రామ స్వరాజ్యమే దేశ స్వరాజ్యమని, గ్రామీణ ప్రాంత ప్రజల సామాజిక ఆర్థిక స్థితిగతులను మెరుగుపరచడానికి స్థానిక సంస్థలు చిత్తశుద్ధితో పనిచేయాలని తెలంగాణ రాష్ట్ర ఆర్థిక సంఘం చైర్మన్ సిరిసిల్ల రాజయ్య అన్నారు. నిజామాబాద్ కలెక్టరేట్లో ఉమ్మడి జిల్లా స్థానిక సంస్థల అధికారులు, రాష్ట్ర ఆర్థిక సంఘం సభ్యులతో సమీక్ష నిర్వహించారు. స్థానికంగా అందుబాటులో ఉన్న అన్ని అవకాశాలు వినియోగించుకుంటూ ఆదాయ వనరులను పెంపొందించుకోవాలన్నారు. గ్రామ పంచాయతీలు, మున్సిపల్ వార్డుల్లోని ప్రతి నివాసానికి మంచినీటి సరఫరా, పారిశుద్ధ్య నిర్వహణ కొనసాగేలా పర్యవేక్షించాలన్నారు. ఉద్యాన శాఖ అందిస్తున్న సేవలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని కామారెడ్డి జిల్లా ఉద్యాన, పట్టు పరిశ్రమ శాఖ అధికారి జ్యోతి కోరారు. జిల్లాలో కూరగాయల సాగును విస్తరించేందుకు మిషన్ ఫర్ ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ ఆఫ్ హార్టికల్చర్ పథకం కింద 2025-26 ఏడాదికి గాను మిర్చి, టమాటా, వంకాయ వంటి హైబ్రిడ్ కూరగాయల నారు ఉచితంగా ఇస్తామని తెలిపారు. వీటితో పాటు ఉల్లి సాగు చేసే రైతులకు ఎకరాకు 8,000 రూపాయలు సబ్సిడీ ఇవ్వనున్నట్లు తెలిపారు. సీజనల్ వ్యాధుల నివారణకు ప్రత్యేక కార్యాచరణ సిద్ధం చేయాలని కామారెడ్డి జిల్లా ప్రత్యేక అధికారి రాజీవ్ హనుమంతు వైద్య అధికారులను ఆదేశించారు. కామారెడ్డి కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్తో కలిసి బిక్నూర్ పిహెచ్సిని సందర్శించి అక్కడ అందుతున్న సేవలు, వైద్య సిబ్బంది పనితీరును పరిశీలించారు. ఆసుపత్రిలోని ఇన్ పేషెంట్ వార్డు, ఫార్మసీ గది, ప్రసూతి గది, ల్యాబొరేటరీ విభాగాన్ని తనిఖీ చేశారు. సూక్ష్మ, చిన్న, మధ్య తరహా సంస్థల ఏర్పాటు, అభివృద్ధి కోసం వీహబ్ ఏర్పాటు చేసిన ర్యాంప్ ప్రోగ్రామ్ ని మహిళా వ్యాపారులు, పారిశ్రామికవేత్తలు సద్వినియోగం చేసుకోవాలని కామారెడ్డి అడిషనల్ కలెక్టర్ బాదావత్ చందర్ నాయక్ అన్నారు. వీహబ్ అండ్ డిఆర్డీఏ ఆధ్వర్యంలో జిల్లాలోని స్వయం సహాయక బృందాలు, మహిళా పారిశ్రామికవేత్తలకు రైజింగ్ అండ్ యాక్సిలరేటింగ్ పర్ఫార్మెన్స్ స్కీమ్ పై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా వీహబ్ డైరెక్టర్ జాహిద్ షేక్ మాట్లాడుతూ ప్రపంచ బ్యాంకు, ఎంఎస్ఎంఈ మంత్రిత్వ శాఖ నిధులతో చేపడుతున్న ఈ కార్యక్రమం 2 ఏళ్ల పాటు కొనసాగుతుందని వెల్లడించారు. బాలల హక్కులను కాపాడడం, వారి భవిష్యత్తును మెరుగుపరచడం అందరి బాధ్యత అని కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు. జూలై 1 నుంచి 31 వరకు జిల్లాలో నిర్వహించిన ఆపరేషన్ ముస్కాన్ విజయవంతమైందని, పిల్లలను పనుల్లో పెట్టుకుంటే చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. జిల్లాలోని 3 డివిజన్లలో మొత్తం 68 మంది బాల కార్మికులు, వీధి బాలలను గుర్తించడంతో పాటు తప్పిపోయిన పిల్లలను గుర్తించి రక్షణ కల్పించామన్నారు. ఇందులో 9 మంది అమ్మాయిలు, 59 మంది అబ్బాయిలు ఉన్నారు. బిడ్డ పుట్టిన గంటలోనే శిశువుకు తల్లిపాలు పట్టాలని, ముర్రుపాలు అమృతంతో సమానమని కామారెడ్డి ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రి పిల్లల విభాగాధిపతి డాక్టర్ శ్రీనివాస్ కళ్యాణి అన్నారు. కామారెడ్డి ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో ప్రపంచ తల్లిపాల వారోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ముర్రుపాల ద్వారా బిడ్డకు అతి ముఖ్యమైన పోషకాలు లభిస్తాయని, తల్లిపాలు బిడ్డ శారీరక, మానసిక ఎదుగుదలకు అవసరమైన పోషణ అందిస్తాయని తెలిపారు. సమాచారం అందుకున్న తక్షణమే స్పందించి సకాలంలో ఘటనా స్థలానికి చేరుకుని నేరాలను అరికట్టాలని, అత్యవసర పరిస్థితుల్లో సహాయం అందించాలని మహిళా బ్లూ కోల్ట్ సిబ్బందికి కామారెడ్డి జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ రాజేష్ చంద్ర సూచించారు. జిల్లాలో మహిళా బ్లూ కోల్ట్ సిబ్బంది విధులను జెండా ఊపి లాంఛనంగా ప్రారంభించారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ జిల్లా పరిధిలో కామారెడ్డి, దేవున్పల్లి, బిక్కనూరు, బాన్సువాడ, ఎల్లారెడ్డి పోలీస్ స్టేషన్లలో మహిళా బ్లూ కోల్ట్ సేవలను అమలు చేస్తున్నట్లు తెలిపారు. ఫోటోలను మార్ఫింగ్ చేస్తూ వాటిని కుటుంబ సభ్యులకు సోషల్ మీడియాలో వైరల్ చేస్తామని బెదిరించి అమాయకుల నుంచి డబ్బులు దోచుకుంటున్న 5 సభ్యుల అంతర్రాష్ట్ర దొంగల ముఠాను అరెస్టు చేసినట్లు జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ రాజేష్ చంద్ర తెలిపారు. బాధితులు ధైర్యంగా స్టేషన్ కు వచ్చి ఫిర్యాదు చేయాలని, వారి వివరాలను గోప్యంగా ఉంచుతామన్నారు.